హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం థీమ్ బేస్డ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ దృష్టిలో పెట్టుకుని ఎస్ఎన్టీలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏం తెలుసుకోవాలనే చూద్దాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్ నేమ్స్ మీరు చూస్తే కనుక వైట్ ర్యాబిట్ కొలాబరేషన్, అటామిక్ క్లాక్, ప్రత్యూష్ టెలిస్కోప్, ఎల్లో ఫాస్ఫరస్ ఏంటి, లామా 3 అని కానీ ఫీ 3 మినీ అని కానీ అంటాం, ఇవి ఏంటి అనేది. సో ఇక్కడ మీకు చూస్తే నేమ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉన్నంత మాత్రం ఆ కాన్సెప్ట్స్ ఏదో డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అని కాదు, చాలా సింప్లిఫైడ్గానే అడుగుతారు. ఈ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ తెలిసేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి అసలు అది ఏ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించి ఎవరు లాంచ్ చేస్తున్నారు, దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఎంత కుదిరితే అంత సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ 5 టాపిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. దెన్ మీ అందరికీ తెలిసిందే ఏకమ్ ఐఎస్ అకాడమీలో పీసీఎం ఫౌండేషనల్ బ్యాచ్ అనేది జరుగుతోంది. 25-26 ఎపియర్ అవ్వాలనుకున్న వాళ్ళకి. సో వాళ్ళ కోసం అని చెప్పి 27th నుంచి 31st వరకు 5 days డెమో క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో 6:30 to 8:30 PM ఈ రోజు కూడా ఉంది, మీరు అటెండ్ అయ్యి డెమో క్లాస్ వినొచ్చు. సో ఇది ఒకటి. తర్వాత రేపు ఆంథ్రోపాలజీ ఓరియంటేషన్ సెషన్ నేనే తీసుకుంటున్నాను, 11 o'clock నుంచి ఉంటుంది ఏకమ్ ఐఎస్ అకాడమీలో. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, ఏ ఆప్షనల్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కానీ ఈ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకుని యూ కెన్ డిసైడ్. దెన్ ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే వైట్ ర్యాబిట్ కొలాబరేషన్. అసలు ఈ వైట్ ర్యాబిట్ కొలాబరేషన్ అనేది ఎవరు లాంచ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటి సర్న్ అంటే ఏంటి? యూరోపియన్ ఆర్గనైజేషన్. దేనికి సంబంధించి? ఇది న్యూక్లియర్ రీసెర్చ్కి సంబంధించిన యూరోపియన్ ఆర్గనైజేషన్. వీళ్ళు వైట్ ర్యాబిట్ కొలాబరేషన్ అనే టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇక్కడ వైట్ ర్యాబిట్ అంటే ఏం లేదు, మనకి జనరల్గా మనం టైం యాక్యురసీని దేంట్లో టైంని ఎలా మెజర్ చేస్తాం, మనం సెకండ్స్లో మెజర్ చేస్తాం కదా. కానీ ఈ పర్టికులర్ వైట్ ర్యాబిట్ కొలాబరేషన్లో ఏంటంటే మనం సబ్ సెకండ్ లెవెల్ వరకు, సబ్ నానో సెకండ్ లెవెల్ వరకు వెళ్ళి అంత ప్రెసిషన్ కోసం అనమాట. సబ్ నానో సెకండ్ ప్రెసిషన్ అంటే అంత లెవెల్లో మనకు యాక్యురసీ కోసం అని చెప్పి డెవలప్ చేసిన టెక్నాలజీని ఏమంటాం? వైట్ ర్యాబిట్ టెక్నాలజీ ఆర్ వైట్ ర్యాబిట్ కొలాబరేషన్ అంటాం. దీనివల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? మనం రేపు ఎప్పుడైనా యూనివర్స్లో బాడీస్ గురించి వాటి గురించి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు డేటా ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, టైమ్ అండ్ డేట్, వీటన్నిటి విషయంలో యాక్యురసీ రావడం కోసం అని చెప్పి ఈ వైట్ ర్యాబిట్ కొలాబరేషన్ అనే దాన్ని సర్న్ డెవలప్ చేస్తుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే అన్ని డివైసెస్, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళ టైమ్ జోన్స్ని సింక్ చేసుకుని ఆపరేట్ చేస్తుంటారు కదా జనరల్గా స్పేస్లోకి ఏది పంపించినా కూడా. సో అలాంటప్పుడు అన్నిటికీ కూడా సబ్ నానో సెకండ్ లెవెల్లో ప్రెసిషన్ అనేది కానీ యాక్యురసీ ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మిషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? టు ప్రొవైడ్ టైమింగ్ అండ్ సింక్రనైజేషన్ అబౌట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఏదైతే ఉంటుందో అది టైం, డేటా ట్రాన్స్ఫర్ కానీ, టైమ్ అండ్ డేట్ విషయంలో కానీ సింక్రనైజేషన్ అనేది సబ్ నానో సెకండ్ లెవెల్లో ఉండటం కోసం డెవలప్ చేసిందే వైట్ ర్యాబిట్ కొలాబరేషన్. సో ఇక్కడ సర్న్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఇది యూరోపియన్ ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ రీసెర్చ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1954లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ? జెనీవాలో. ఇదేంటంటే ఫ్రాన్స్కిను స్విట్జర్లాండ్కి బార్డర్ కంట్రీలో ఉంది ఇక్కడ మనకి. తర్వాత మనం తెలుసుకోవాల్సింది 23 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న ఒక్క నాన్ యూరోపియన్ మెంబర్ కంట్రీ ఎవరు అని అంటే కనుక ఇజ్రాయెల్ అనమాట. సో ఓన్లీ 1 నాన్ యూరోపియన్ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్. మరి ఇండియాకి మెంబర్షిప్ ఉందా అంటే ఇండియాకి మెంబర్షిప్ లేదు, ఇండియా అబ్జర్వర్ కంట్రీగానే ఉంది సర్న్లో. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? అటామిక్ క్లాక్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే అటామిక్ క్లాక్ ఉండాలి మొత్తం నేషన్ అంతా అని చెప్పి ఒక డిక్లరేషన్ అనేది చెప్పడం జరిగింది. అసలు అటామిక్ క్లాక్ అంటే ఏంటి? జనరల్గా మనకి మన శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో ఈ అటామిక్ క్లాక్లో కూడా ఏంటంటే సబ్ అటామిక్ లెవెల్ వరకు మనకి ప్రెసిషన్ కోసం అని చెప్పి అటామిక్ క్లాక్ అనేది జనరల్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే దాంట్లో ఏంటంటే రుబీడియం క్లాక్స్ జనరల్గా యూజ్ చేస్తాం. దాంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఇండియన్ స్టాండర్డ్ టైంని సింక్ చేసుకోవడానికి అనమాట. సో దట్ యూనిఫార్మిటీ ఉండే విధంగా దీన్ని ఆబ్జెక్టివ్గా మెయిన్గా ఈ పర్టికులర్ మిషన్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే కనుక నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అనేది డెవలప్ చేసింది. దేని కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్. మరి ఇంతకు ముందు మనకి ఇలాంటి అటామిక్ క్లాక్స్ లేవా అంటే ఉన్నాయి అటామిక్ క్లాక్స్ అనేవి. సో ఇంతకు ముందు ఉన్న అటామిక్ క్లాక్స్ అనేవి మీరు చూస్తే అహ్మదాబాద్లో ఉన్నాయి అండ్ ఫరీదాబాద్ యూపీలో కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇవి సెషియం కానీ లేదంటే రుబీడియం బేస్డ్ అటామిక్ క్లాక్స్ అనమాట. ఇవి ఎందుకు అవసరం అంటే కనుక మనకి ఇంతకు ముందు
ముందు కార్గిల్ వార్ అప్పుడు కూడా మనకి అటామిక్ క్లాక్స్ అనేది తెలిస్తే ఏంటంటే దానివల్ల లొకేషనల్ యాక్యురసీ ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయని చెప్పి మనం యుఎస్ని అడిగినప్పుడు కార్గిల్ వార్ టైంలో యుఎస్ మనకి డినై చేయడం జరిగిందనమాట. సో అందుకని అప్పటి నుంచి ఇండియా ఏమనుకుంటుంది, మనం యుఎస్ అటామిక్ క్లాక్స్ అంటే ఇవి అటామిక్ క్లాక్స్ అనేవి ఎక్కువ కూడా రుబీడియం బేస్డ్ ఏం చేస్తారంటే GPS ఇలాంటి నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్స్లో యూస్ చేస్తారనమాట. సో అందుకని ఈ పర్టికులర్ దాంట్లో మనం ఇండిజినస్గా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే యుఎస్ మన కార్గిల్ వార్ టైంలో డినై చేసింది కాబట్టి మన ఓన్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనేది మనకు ఉంది కదా, IRNSS అనేది ఉంది కదా. సో ఈ IRNSSలో మనం యుఎస్ అటామిక్ క్లాక్స్ కానీ ఇవన్నీ వాడటం ఎందుకు అని చెప్పి మన ఓన్ ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఇండియా ఏ కంట్రీస్ అయితే సేమ్ అటామిక్ క్లాక్స్ వాళ్ళంతటా వాళ్ళకి డెవలప్ చేసుకున్న కంట్రీస్ ఉన్నాయో అలా జాయిన్ అయిన క్లబ్లోకి జాయిన్ అయింది అనమాట. అంటే ఇక్కడ మనకి కంట్రీస్ చూస్తే కనుక US, UK, జపాన్, సౌత్ కొరియాకి ఆల్రెడీ వాళ్ళ ఓన్ అటామిక్ క్లాక్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు ఇండియా 5th కంట్రీ అయింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాకి ఓన్ అటామిక్ క్లాక్స్ అనేది ఇప్పుడు వన్ నేషన్ మొత్తానికి మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఇది దేని విషయంలో హెల్ప్ చేస్తుంది, మనకి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో హెల్ప్ చేస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ చూస్తే మీకు IRNSS అనేది తెలుసు, 7 కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ అని చెప్పొచ్చు. సో దాంట్లో కూడా 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రోనస్ ఆర్బిట్లో పెట్టారు. సో ఇది రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అంటే GPS ఏమో గ్లోబల్ లెవెల్ కవరేజ్ ఉంటుంది, మనకి ఓన్లీ 1500 కిలోమీటర్స్ ఫ్రమ్ ద బార్డర్ ఆఫ్ ఇండియా మాత్రమే IRNSS కింద కవర్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. దీంట్లో యూస్ చేసే మన అటామిక్ క్లాక్స్ అనేవి రుబీడియం బేస్డ్ అనమాట. దానికి ఇప్పుడు మనకి మల్టిపుల్ క్లాక్స్ కాకుండా వన్ నేషన్ వన్ క్లాక్ ఉండాలనే ఆబ్జెక్టివ్తో అటామిక్ క్లాక్ అనే కాన్సెప్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే మళ్ళీ సబ్ నానో లెవెల్లో మనకి ప్రెసిషన్ అండ్ టైమ్ యాక్యురసీ నావిగేషన్లో ఉండే విధంగా అనమాట. దెన్ ప్రత్యూష్ టెలిస్కోప్. అసలు టెలిస్కోప్ అని అంటే ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అయినా కాన్వెక్స్ లెన్స్ అయినా కానీ దాన్ని లైట్గా కన్వర్ట్ చేసి మనం ఆ పర్టికులర్ అన్నిటినీ కూడా చూడటానికి యూజ్ చేసే దాన్ని టెలిస్కోప్ అని అంటాం. సో ఇక్కడ ప్రత్యూష్ టెలిస్కోప్ అంటే ఏం టైప్ ఆఫ్ థింగ్, ఇది రేడియో టెలిస్కోప్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనం లూనార్ సర్ఫేస్ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది డెవలప్ చేసాం అనమాట. ఎవరు డెవలప్ చేశారు, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది, బెంగళూరులో ఉంది. సో ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇస్రో కలిపి ఈ పర్టికులర్ ప్రత్యూష్ టెలిస్కోప్ని డెవలప్ చేశాయి. ఎందుకు అంటే ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ అబ్జర్వ్ చేయడానికి. ఇక్కడ దీన్ని ఏం చూస్తారు వీళ్ళు అంటే రేడియో వేవ్స్ని యూజ్ చేస్తారు. మీకు తెలిసిందే కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో రేడియో వేవ్స్ అనేవి ఎక్కడున్నాయి, మనకి విత్ ఫస్ట్ థింగ్లో ఉంటాయి అనమాట. అవి ఏంటంటే హై వేవ్ లెంత్ అండ్ లో ఎనర్జీని కలిగి ఉంటాయి. సో అలాంటి వేవ్స్ని యూజ్ చేసి మనం చూసేదాన్ని రేడియో టెలిస్కోప్ అని అంటాం. దీనివల్ల ఏంటంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ద యూనివర్స్కి సంబంధించి టైం కానీ లేకపోతే కాస్మిక్ డాన్ అనేది కలర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది హెల్ప్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ ఎల్లో ఫాస్ఫరస్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటే కనుక తమిళనాడులో ర్యాట్ పాయిజన్ అనేది జరిగినప్పుడు ఈ ఫాస్ఫరస్ అనేది కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. అసలు ఎల్లో ఫాస్ఫరస్ అనేది మీకు తెలిస్తే జనరల్గా మ్యాచ్ స్టిక్ని మీరు ఎప్పుడైనా చూస్తే కనుక దానికి పైన రెడ్ కలర్ కోటింగ్ ఉంటుంది కదా, దాన్ని రెడ్ ఫాస్ఫరస్ అంటాం. దానికంటే కొంచెం ఇన్స్టేబుల్గా ఉండేదాన్ని ఎల్లో ఫాస్ఫరస్ అంటాం అనమాట. అసలు ఈ ఎల్లో ఫాస్ఫరస్ అనేది న్యూస్లో బాగా ఉంది, ఎందుకంటే ర్యాట్ పాయిజనింగ్లో ఇది న్యూస్లోకి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే అసలు ఎల్లో ఫాస్ఫరస్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది క్వశ్చన్ అడగవచ్చు అనమాట. సో ఇది జనరల్గా ఏంటంటే మనకి ఎల్లో ఫాస్ఫరస్ అనే దాన్ని వైట్ ఫాస్ఫరస్ అని కూడా అంటాం. దీని ఎల్లో ట్రోప్స్ ఉంటాయి. జనరల్గా ఫాస్ఫరస్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎల్లో ఒకటి కొంచెం ఇన్స్టేబుల్గా ఉంటుంది, దాంతో పోలిస్తే రెడ్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది, దాంతో పోలిస్తే బ్లాక్ అనేది ఇంకా స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇది మెలియబుల్ కూడా అనమాట, అంటే షీట్స్ లాగా ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువకి స్టోర్ చేస్తే కనుక బ్రిటిల్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా ఎల్లో ఫాస్ఫరస్కి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు చాలా హైలీ రియాక్టివ్ అదర్ కెమికల్స్తో అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అందుకనే దీన్ని చాలా లెసర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లోనే వాడతారు అనమాట. దాంతోపాటు ఇది హైలీ ఫ్లేమబుల్ ఇలా ఉంటుంది మనకి. ఇట్ టాక్సిక్ అండ్ లూమినిసెంట్ అంటే కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఎల్లో ఫాస్ఫరస్ అనేది ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే ఇథనాల్ ఆక్సైడ్ రీసెంట్గా మనకి కర్ణాటక ఈ ఫుడ్ క్యాండీస్ని బ్యాన్ చేసినప్పుడు, తమిళనాడు బ్యాన్ చేసినప్పుడు ఇలాంటి వాటి న్యూస్లో ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు యునిక్ థింగ్స్ గురించి వాటి క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ లామా 3. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఇది ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. దీనికి పెద్దగా అడిగే ఛాన్స్ ఉండదు, కానీ లామా 3 అండ్ ఫీ 3 మినీ ఇవేంటివి అని అడుగుతారు. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, లామా 3. ఓకే, సో ఇదేంటి అంటే కనుక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఫ్రమ్ మెటా AI.
ఇదన్నమాట. సో ఇది దాని ఫుల్ ఫామ్. ఇది ఎవరు డెవలప్ చేశారు? మెటా అనే కంపెనీ. దానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అసలు ఇదేంటి అంటే కనుక లార్జ్ అంటే ఏంటి? ఇది ప్రాసెస్ చేసే డేటా కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, లార్జ్. ఓకే, అందుకని అంటాం. లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి? ఇది జనరల్గా మనం ఇప్పుడు చాట్ జీపీటీ లాగా మనం లాంగ్వేజ్ బేస్డ్, అంటే మనం క్వశ్చన్స్ అడిగితే అది ఆన్సర్స్ ఇవ్వడం అట్లా ఉంటుంది. సో దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని మెటా డెవలప్ చేసింది కాబట్టి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఏఐ అనేది దీని ఫుల్ ఫామ్. అందుకని లామా అని అంటాం అనమాట. సో ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఈ మెటా ఏఐకి సంబంధించిందంటే లామా 3 అంటాం. Phi-3 మినీ అనేదేమో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన సేమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అది ఎంత డేటాని ప్రాసెస్ చేస్తుంది, దాని కెపాసిటీని బట్టి అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్, షార్ట్ లాంగ్వేజ్ మోడల్ అనేది అట్లా డిటర్మైన్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే కనుక మీకు తెలుసు, హ్యూమన్స్ ఏదైతే టాస్క్స్ చేస్తారో అది ఒకవేళ మెషిన్ పర్ఫామ్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంట్లోనే సబ్ యూనిట్స్ లాగా మనకి మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా చాలా స్కోప్ ఎక్కువ ఉంది క్వశ్చన్స్ అడగటానికి. సో మనకి వరల్డ్స్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, లేకపోతే వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ రోబోట్ కానీ, ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా Hume-3 అనేది కూడా ఉంది. సౌత్ కొరియా లాంటి కంట్రీస్లో ఇంకా ఏఐ రోబోట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇలా ఈరోజు 5 టాపిక్స్ పిక్ చేసుకోవడం జరిగింది. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐ? అంటే ఏఐలో రానివి ఏంటి అని అడుగుతున్నారు. మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో వీటిల్లో ఏది ఏఐలో సబ్ ఫీల్డ్ కాదు అని అడుగుతున్నారు. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ సాటిలైట్స్ ఇన్ మోడర్న్ డే కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సో రోల్ ఆఫ్ సాటిలైట్ ఏంటి అండ్ కమ్యూనికేషన్ అది ఎలా హెల్ప్ చేస్తుందని అడుగుతున్నారు. సో వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్గా మనం తీసుకున్న టాపిక్స్ ఏంటి, దేనికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పేస్ గురించి అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ ఏంటి, బేసిక్ లెవెల్ తెలుసుకుంటే సరిపోతుంది. అసలు అది ఏంటి అని అడుగుతారు, ఆ టర్మ్ గురించి, అది దేని బెస్ట్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.